విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి ప్రయోజనం లేదు అని, ఆ చైర్మన్ అసలు మాట వినడం లేదు అని, ఏదైనా చెబుదాము అంటే ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అసెంబ్లీలోనే తాను సూటిగా విమర్శలు చేయడం, ప్రతిగా అక్కడే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆయన పరిధిలోనే ఉంది పర్యావరణ అటవీ కూడా. సో అక్కడే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఇట్లాంటి నేను 100 చెప్పగలుగుతాను, అందుబాటులో లేను అని చెప్పి అనడం ఏంటి, మీ వ్యాఖ్యలు మీరు సరిదిద్దుకోవాలి అని చెప్పి ఆయన కూడా సీరియస్గా రిప్లై ఇవ్వడం. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సమావేశాలు అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పేరు కృష్ణయ్య, డాక్టర్ కృష్ణయ్య అట, పీసీబీ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆయనను పిలిపించి దీని మీద సమీక్ష చేసి, ఆ సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం గారు చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతో ఆయన లక్ష్యంగా చేసుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అని, ఎమ్మెల్యే ఈ విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ఏంటి అని, దీన్ని మనం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్దాము అని ఉప ముఖ్యమంత్రి గారు ఆ సమీక్షలో వ్యాఖ్యలు చేయడం, ఇలా బెదిరించడం ఏంటి, బెదిరింపు ధోరణిలో వ్యక్తిగతంగా ఏదో టార్గెట్ పెట్టుకొని వ్యాఖ్యలు చేశారు అని. అండ్ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నాయని చెప్పారట. ఫిబ్రవరిలో అట క్రెప్స్ బయోకెమికల్స్పై ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే గారేమో. దాని ఆధారంగా ఏమేమి చర్యలు చేపట్టారు, ఆ తర్వాత పరిణామాలు ఏంటి అన్నవి కూడా ఆయన వివరించారట ఆయనకు. సో ఇవన్నీ ఒక సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వండి, అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని డీసీఎం గారు అన్నారట. తర్వాత ఇంకా పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తామని, పరిశ్రమలను భయపెట్టి పారిపోయే పరిస్థితి అయితే మేము ఎప్పటికీ తీసుకురామని, టీడీపీ ఎమ్మెల్యేలు ఏవైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని కూడా డీసీఎం గారు అయితే అన్నారట. ఇవంతా బెదిరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే అన్న కోణంలో డీసీఎం గారు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరమే. మరి ఆ టీడీపీ ఎమ్మెల్యేకు జనసేన వాళ్ళకు ఏమన్నా కనుక నిజంగానే ఏమైనా వివాదాలు ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఆయనే బెదిరింపు ధోరణిలో ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి, మరి ఎంత దూరం వెళ్తాయో తెలియదు.